గ్రోక్లో డేంజర్ ట్రెండ్ పై ఆందోళన వ్యక్తమవుతుంది. ఏఐ చాట్బాట్ గ్రోక్ పై చర్యలు తీసుకోవాలని ఓ మహిళా ఎంపీ కేంద్రానికి లేఖ రాసింది. మరోవైపు అశ్లీల అసభ్య కంటెంట్ ను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు కేంద్రం అల్టిమేటం ఇచ్చింది. అభ్యంతరకర కంటెంట్ యూజర్లు అకౌంట్లపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిస్యూజ్ అవుతోంది. చెత్త పనులకు కొందరు ఈ టెక్నాలజీని తెగవాడేస్తున్నారు. అమ్మాయిలు సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. హీరోయిన్లను బికినీలో చూపాలంటూ గ్రోక్ను పదే పదే అడగడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు, సాధారణ మహిళ ఫోటోను అశ్లీలంగా మార్చాలని ప్రాంప్ట్ ఇవ్వడం, దానికి గ్రోక్ సంకోచం లేకుండా సమాధానం ఇస్తుండడం దుమారం రేపుతోంది. దీంతో మహిళల మార్ఫింగ్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. మహిళల గోప్యతకు సంబంధించిన ఈ అంశంపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రోక్ ఏఐ జనరేట్ చేస్తున్న చిత్రాలకు సంబంధించి వస్తున్న కంప్లైంట్లపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రియాక్ట్ అయ్యారు. తమ ప్లాట్ఫామ్లలో పోస్ట్ అయ్యే వాటికి ఆయా సోషల్ మీడియాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధమైన కంటెంట్పై చర్యలు తీసుకోవడంలో విఫలమైతే న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎక్స్ తీరుపై కేంద్రం సీరియస్గా స్పందించింది. ఏఐ చాట్బాట్ గ్రోక్ సృష్టించిన ఇతర అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. తీసుకున్న చర్యల నివేదికను 72 గంటల్లో అందజేయాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని నిబంధనలు పాటించడంలో వైఫల్యం చెందారని పేర్కొంటూ ఎక్స్ భారత ప్రతినిధికి ఈ మేరకు నోటీసులిచ్చింది. అభ్యంతరకర కంటెంట్, యూజర్లు, అకౌంట్లపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.